మీడియా కూడా ఏమైపోయింది అంటే, నాకు కూడా అంటే ఒక మీడియా ఛానల్లో ఒక యాంకర్ గా పనిచేస్తున్నా కూడా ఒక విషయంలో తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతో మంది జనాల ప్రాణాలు పోయినాయి, నిజంగా ప్రాణాలు చాలా మంది ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఇంటికి ధైర్యం అబ్బాయో లేకపోతే తండ్రి అయినప్పుడు, అతనే చచ్చిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, వాళ్ళకి దిక్కుండదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ని పక్కన పెట్టి అనవసరమైన టాపిక్ అఘోరి. చచ్చిపోతున్నా ఆగోరి కనిపిస్తే చెప్పుతూ ఆగోరి నిజంగా చెప్పాలంటే దాని అసలు ఆగోరి ఆడపిల్లని పెళ్లి వేసుకున్నాము, వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉండి ఆ పిల్లకి ఏం చెప్పావు పిచ్చిలేసి బావ అంటుంది, ఒకరోజు నా గురువు అంటది, తల్లి అంటది, బావ మా బావ ఎంత మంచోడు ఎంత ముద్దు పాటలు సిగ్గుందా తల్లి, చదువుకున్నావు కొంచెం నాలెడ్జ్ ఉంది కొంచెం కామెంట్స్ ఇస్తా, వారం రోజులు అగోరి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు. ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళ అమ్మడానికి దిమాక్ లేదా? అగోరి ఎంత కట్టుకుని అసలు వారం రోజులు ఉన్నప్పుడు మా బిడ్డతో ఎలా మాట్లాడుతుంది ఏంటి అన్ని గమనించరా? హైలైట్ ఏంటంటే ఇంకొకటి, వాళ్ళ అన్న మీద ఇట్లా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయి ఏం మాట్లాడిందంటే, పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చున్నట్టే ఒక అఘోరి వేషంలో ఉండి అబ్బాయి మీద పడుకొని దొర్లుతుంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఏదో ప్లాన్ తోటి ఫస్ట్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు, అన్ని సెట్ అయినాయి, ఏదేదో అయింది, చిన్న దానికోసము ఇట్లా అయింది. కానీ అఘోరి ఏంది దాన్ని పెళ్లి చేసుకోవడం, నా బావ నాకు దొరకడం అదృష్టం, నా బంగారు నా గుండెకాయ అంటుంది. నేను కూడా దౌడలు పడగొడుతున్నా అఘోరి ముండని వదిలిపెట్టాను. ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నాము, మేము నెక్స్ట్ వీక్ అందరం అఘోరిని ఎత్తుకోవడానికి మా టీం అందరం వెళ్తున్నాం. అదే మేగా మొన్ననే అబ్దుల్ గన్ ఆయన కూడా తిట్టింది, అంబేద్కర్ కూడా ఘోరంగా తిట్టింది, చెప్పులు మేడకేసి కొడతాను అఘోరి ముండ నువ్వు దొరకాలి. నేను తెలంగాణ అందుకు రాను, ఇంకా నేను ఇక్కడ మమ్మల్ని మళ్ళీ ఏమంటే ట్రోల్ చేయడం స్టార్ట్ చేసి దళిద్రం పోతా అఘోరి నువ్వు చచ్చిపోయాడు అనుకో, మేము ఎంత హ్యాపీగా ఉంటాము. నేనైతే నిజంగా చెప్తున్నా, అఘోరి చచ్చిపోయింది అనుకో రియల్ గా 100 టెంకాయలు కొట్టి వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్ లో, టెంపుల్కి వెళ్ళి, ఇది మాత్రం పక్క. నువ్వు బతికేం లాభం చెప్పు, నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఒక పిల్ల జీవితం నాకు ఖరాబ్ చేస్తున్నావు, ఆ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్తున్నావు, నైట్ పూట వెళ్తావు కాదా, 4-5 మంది అబ్బాయిలు పట్టుకుని అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే పరిస్థితి ఏంది చెప్పి ఆలోచించండి. అది నిజమా కదా? నిజమే, వీళ్ళు కూడా రేప్ చేస్తారు. ఏం చేస్తావు అప్పుడు? ఒక గుడికి పోతే 7 మంది అబ్బాయిలు రేప్ చేస్తే దాని గురించి మాట్లాడతలేవు. ఆ టాపిక్ ఒకటే రోజు అనకాపల్లిలో ఒక ట్రాన్స్జెండర్ని చంపి ముక్కలు దాని గురించి మాట్లాడాలి. ఇలాంటి దేశం కోసం నువ్వు ఏం చేస్తావు? అఘోరి మాత అంటే దేశం కోసము జరగబోయే కోసం మాట్లాడు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి రేపుల కోసం మాట్లాడు. నేను పెళ్లి వేసుకున్నా బంగారు చిట్టు తల్లి నువ్వు నాకు దొరకడం. వాడు అసలు ట్రాన్స్జెండర్ కాదు, మేల్ కాదు, ఫీమేల్. అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఫీమేల్ కింద లెక్క. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ సర్జరీ చేయించుకున్నాడు, ఆయనకి యోని ఉంది, పైన వక్షోజాలు రొమ్ములు అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ వర్షినికి కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరు అని తప్పలేదు. కానీ నువ్వు అఘోరి నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి? సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అన్నావు, హిందువులందరినీ ఏకతాటి మీద తీసుకొస్తా అన్నావు, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి దానికోసం నేను పోరాటం చేస్తా అన్నావు. కానీ నువ్వు వచ్చి చేస్తుంది ఏంటి? అసలు అఘోరీలు ఎట్లా ఉంటారు? వాళ్ళు వస్త్రాలు ధరిస్తారా? ఒళ్ళంతా విభూతి పూసుకుంటారు, శివునికి లింగం వాళ్ళ యొక్క అంగం సమర్పించుకొని కేవలం మనిషి యొక్క మాంసాన్ని తింటారు, వాళ్ళు శవాలు పీక్కొని తింటారు, నిత్యము శివ ధ్యానంలోనే ఉంటారు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? పబ్లిక్లోకి వచ్చేసావు, లిప్స్టిక్లు పూసుకుంటున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, బట్టలు వేసుకుంటున్నావు, కారుల్లో తిరుగుతున్నావు, ఐఫోన్లు వాడుతున్నావు, లాస్ట్కి లవర్ కూడా కావాలని అన్నావు. నిజంగా అఘోరిది ఎంత తప్పు ఉందో వర్షినిది అంతకంటే డబల్ తప్పు. ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా, ఆమె కూడా మాలాగే టిక్ టాక్లు చేసేది, రీల్స్ చేసేది, ఎప్పటికీ ఫేమస్ అవడం లేదని ఈ అఘోరి ముడ్డు నాకుతుంది ఫేమస్ అవడానికి. రెండోది ఏంటంటే అఘోరి దగ్గర అఘోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అమ్మా. సపోజ్ మీ ఇంటికి వస్తుంది, మీ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకో, నీకు అమెరికాలో నేను జాబ్ వేయిస్తా, ఇంకో 2 లక్షలు పెట్టండి, క్షుద్ర పూజ చేస్తా అంటది, మీరు పెట్టేస్తారు. లేకపోతే నీ దగ్గరికి వచ్చింది అనుకో, మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని ఎన్ఆర్ఐని పెళ్లి కొడుకుని తీసుకొస్తా, ఒక 3 లక్షలు పెట్టి అంటది, నువ్వు పెట్టేస్తావు. కొంతమంది పిల్లలు పుట్టరు కదా, మీకు ఏమైనా పూజ చేస్తాను, అంగ పూజ చేస్తాను, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షలు సంపాదించేసింది. ఆ డబ్బులో సగం వాటా వర్షినాల ఇంటికి వెళ్తుంది. వాళ్ళంతా నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షిన, ఏడ్చింది వాళ్ళ అమ్మ నాన్న వచ్చి.
గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది? గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది, అక్కడ అవును. అహ్మదాబాద్, గాంధీనగర్, అన్ని ముందు వాళ్ళకే సూరత్, తెలుస్తున్నాయి. బరోడా ఇన్ని ఉన్నాయి. అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వర్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అవును. లొకేషన్ వాళ్ళ అమ్మ వాళ్ళతో పెడుతున్నారు, మాట్లాడింది. వెళ్ళి పట్టుకొని వచ్చేస్తున్నారు. అవును. ఓకేనా? మళ్ళీ 1 వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు. మళ్ళీ missing కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం, పెళ్లి అన్నారు. వివాహం. సో ఇదంతా కూడా పెళ్ళేంది వాళ్ళ ఫ్యామిలీ తల్లి? సపోర్ట్ తోనే ఈ చిత్రం జరుగుతుంది. ముందు నాకైతే ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా రావాలి. అదంతా అనుకున్న డబ్బు డ్రామా. రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకు ఎక్కిండ్రు అంటారా? లేదు, లేదు, అదంతా లేదు, నాటకం. అలా నాటకం అంతా ప్రజలకు కానీ చెప్పులతో కొడతారు. ఆ పెళ్లి చేసుకోవడం అయితే ఈ చిత్రం ఉంది. అగోరు ఏమనిపిస్తుంది మీకు పెళ్లి పైన? చెప్పు తీసుకుంటారు అనిపిస్తుంది. ఇప్పుడు అగోరు ఏమని తెలుసా, ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుని అడిగింది. మరి ఈమె చేసింది ఏం పని? తనే చెప్పింది ధర్మం కోసం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఈ సమాజం ఏమైపోతుంది? ఈ దేశం ఎటు పోతుంది? అందరిని వదిలేసి అందరు నా మీద పడుతున్నారు. దేశం కోసం కాపాడండి, నా కోసం వదిలే అన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏమంది? నేను ఆంధ్ర తెలంగాణ రాను, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా. చిన్ను మా సావు చిన్ను మా సావు కారణం మీరైతారు. మనల్ని ట్రోల్ చేస్తే మేము పక్క చచ్చిపోతాం. వాళ్ళ మీద కేసు అవుతుంది. కాని కుదిరి నా మీద కేసు పెట్టు, అది పెట్టు, నువ్వు చచ్చిపోయే దరిద్రం లేదు. నేను ఏం భయపడ, ఎందుకంటే నువ్వు అంబేద్కర్ తిట్టినావు కాబట్టి నేను సహించలేను. నిన్ను మాత్రం చెప్పులు మెడకేస్తా అగోరి. నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను ఎంత డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు? లేదు, ఇప్పుడు నేను తన కోసం వెళ్ళిపోతున్నా. మంత్రాలు చేస్తుందంట అండి. మంత్రాలు చేయడం, నీ మంత్రాలు చింతకాయలు బాలు వెళ్ళొద్దు, బాలు క్షుద్రపూజ చేసి ఓం భీం క్రోమ్ గూగుల్ అంటది. అది కాదు, ఇక్కడ వెళ్తే ఇట్లా అంటది. ఓం గ్రూమ్ కటాలి మటాలి స్టూటా మటాలి దేవ శంభోష్ టోటా ఫాయి అంట. కొన్ని వీడియోలు వచ్చినాయి కదా, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు. ఏం డిఫరెన్స్ అండి? పిచ్చిది జనాలు. దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అఘోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు. దొంగ దేవత అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.